హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈ రోజుకి పూజ అయి మూడో రోజు అయింది కదండీ! వరలక్ష్మి పూజ. ఇంకా రేపు ఇవాళే తీసేస్తున్నాము. రేపు మళ్ళీ స్కూల్‌లు ఉంటాయి. పిల్లలతో పని ఉంటుంది. ఇవాళ ఆదివారం ఖాళీగా ఉన్నామని అమ్మవారికి మార్నింగే ప్రసాదం పెట్టి, దీపం పెట్టి, ఇంకా హారతి ఇచ్చి, పళ్ళుంటే పెట్టి, ఇంకా 1, 2 కదిపి తీసేసాను. ఇంకా కొంచెం ఉన్నాయి. అవి ఆనాకు కూడా తీసేస్తాను. ఇవన్నీ శుభ్రంగా దాచిపెట్టి పీట అవన్నీ రేపు మళ్ళీ సంవత్సరానికి ఉంటాయని దాచిపెట్టేశాను. ఇంకా ఆ తర్వాత అయితే కరివేపాకు మళ్ళీ ఎక్కువ ఉందని మళ్ళీ పచ్చడి చేశాను. ఇదివరకు తెలిసిందే కదా! మళ్ళీ ఒకసారి చూడండి. మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ బాగా కొంచెం ఆయిల్ వేసి వేపించి, తర్వాత ఉప్పు, చింతపండు, కొంచెం బెల్లం వేసి మిక్సీ పెట్టుకుంటే ఇలా గట్టిగా ముద్దగా పెట్టుకుంటే ఒక వారం రోజులైనా ఉంటుంది ఈ పచ్చడి. దీని ఉపయోగాలు తెలిసిందే కదా! కంటికి మంచిది, జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా వేడి రైస్‌లో నెయ్యేసుకొని కరివేపాకు పచ్చడేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా ఇదైతే ఫిష్ 4 ముక్కలు ఇలా పెనం మీదే వేపిచ్చేసాము. ఇంకా అటు ఇటు తిప్పుకుంటా ఇదైతే వాళ్ళు చికెనే తింటారు. ఇంకేం తినట్లేదని వాళ్ళ కోసం చికెన్ వండాము. గ్రేవీ టైప్‌లో కాకుండా కొంచెం ఫ్రై టైప్‌లో వండేసాం. పిల్లలిద్దరికీ అయితే చెరకో ముక్క వేసేసి జాయింట్ తింటానంటే అన్నం పెట్టేస్తున్నాము. గౌతమ్‌కి కూడా కొంచెం ఫీవర్‌లో ఉంది. వాడు సరిగ్గా తినడు. ఇంకా రసం కూడా పెట్టాం. రసం వేసుకొని ఇంకా వంట అయితే అదేనండి. ఇంకా ఈరోజు మునగాకు వలన ఉపయోగాలు చూద్దాము. మునగాకుని వేడి నీళ్ళలో మరగబెట్టుకుని తాగినా పర్వాలేదు. లేదంటే పౌడర్ చేసుకొని తాగొచ్చు. దీంట్లో వాపులు తగ్గించే గుణం ఉందంట. బ్లడ్ పడుతుంది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అన్నీ ఉంటుంది. రోజు తప్పకుండా మునగాకు దొరికితే వాడుకుందాం మనందరం.